హాయ్ అండి, అందరికీ లాస్ట్ వారం కార్తీక సోమవారం శుభాకాంక్షలు. రండి, ఈరోజు సోమవారం కదా, లాస్ట్ వారం, అందుకోసం పని అయితే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇండ్లు కడిగేది, అంత స్నానాలు, ఇవి చాలా పూజలు, చాలా పని అయితే ఉంటుంది. పొద్దున్నే లేవగానే నేను టిఫిన్ అయితే చేస్తా ఉన్నాను. దోశ చట్నీ, దోశ చేస్తా ఉన్నాను. తొందరగా టిఫిన్ చేసేస్తే ఇప్పుడు పనులు అయితే అవుతాయి, అంతా కడగలు కదా. చట్నీ కూడా చేస్తున్నాను. పళ్ళెం చేద్దామంటే ఇవి ఉర్లగడ్డ పళ్ళెం చేస్తుంటే మా ఆయన ఎక్కువ తినరు, ఉర్లగడ్డ మొక్కలు నొప్పులు అని చెప్పి వద్దు అంటారు. అందుకోసము చట్నీ చేయమన్నారు, అందుకే చట్నీ చేస్తున్నాను. లేదంటే పప్పు చేయంటారు దీంట్లోకి. ఇంకా హాట్ బాక్స్లో వేస్తాను, చేస్తే చల్లగా అయిపోతాయని చెప్పేసి వాళ్ళైతే హాట్ బాక్స్లో పెట్టేసి తింటారని చెప్పేసి చేస్తున్నాను. ఇంకా నేను దేవునికి దీపాలు పెట్టాలా అని చెప్పేసి దీపాలు పెట్టేకి నెయ్యి దీపము 365 ఒత్తి వస్తుంది కదా, ఆ ఒత్తి పెట్టేకి నేను బయట నెయ్యి కొనుక్కరాలేదు, ఉంది అది, వద్దు అని చెప్పేసి ఇంట్లో న్యాచురల్గా తీసుకొని పోదాము ఆవు నెయ్యి. నేను మీగడ తీసి పెట్టినాను అంతాను, పాలు కాంచిండేదంతా ఆవు పాలతో తీసి పెట్టిండేది ఉంది, అది అట్లేను. అందుకోసము దేవుడికే అంతా ఇట్లా లాస్ట్ వారం దీపం పెడదామని చెప్పేసి అంతా అట్లే పెట్టేస్తున్నాను. దానికోసం బయట కొనుక్కొచ్చినది కాకుండా ఇంట్లోనే అంతా నేను ఇంట్లోనే రెడీ చేసుకొని దీపం పెట్టేకి అంతా కాంచుతా ఉన్నాను. వెన్నె తీసేసి చూడండి, మిక్సీకి వేసేసి నేను అప్పటికప్పుడే ఆ మీగడ అంతా నీళ్ళలో కొద్దిసేపు అట్లా నానబెట్టేసేసి తర్వాత మిక్సీకి వేసుకొనేస్తే మెత్తగా వచ్చేస్తుంది వెన్నంతాన. ఆ వెన్న అయితే కరగబెట్టుకొనేసి దేవునికి బయట తెచ్చిండే నెయ్యిలో కాకుండా ఇంట్లో తెచ్చిండే నెయ్యిలోనే, న్యాచురల్ నెయ్యితో, బయటది కూడా అంతా ఏమన్నా మిక్సింగ్ ఉంటుంది కదా అని డౌట్తో నేను ఇంట్లోనే రెడీ చేసుకోయినాను. చూడండి, నెయ్యి అయితే ఇంత అయింది. ఆ దీపంకి అయితే సరిపోతుంది, ఆ దీపం వెలిగించేకి 365 ఒత్తికి కరెక్ట్గా సరిపోతుంది ఈ నెయ్యి అయితే. చూసారు కదా. ఇంకా నేను గుడికి వెళ్ళే తలకి ఈ ఒత్తి అయితే బాగా నానబెట్టేస్తాను. బాగా నానితే బాగా తడిసి మనుగుతుంది, చాలాసేపు మనుగుతుంది ఈ ఒత్తి. అందుకోసము ఇంకా ముందునే నానబెట్టేసేసి ఇట్లా పెట్టేస్తూ ఉన్నాను. అప్పటికప్పుడు మనము ఇట్లా పెడితే ఒత్తి నానదు కదా, అందుకోసము ఇట్లా పెట్టేసాను. చూడండి, ఇవైతే ఒత్తులు పై నేనే పెట్టేసింటారు వాళ్ళు. నేను దీన్ని అయితే సర్జ్ చేసుకున్న లోపల దాకా ఇట్లా నొక్కేసి సర్జేలా ఉండే నెయ్యి కూడా పోసేస్తున్నాను బాగా నానుకొని అని చెప్పేసి. ఇంకా ఇవి ఒత్తులా పోసేస్తున్నాను కదా నెయ్యి అంతానా, అది మూసి పెట్టేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా గిన్నె ఉంది కదా నెయ్యిది, దాంట్లోకి అచ్చంతలు కలుపుకుంటా ఉన్నాను నేను. నెయ్యి దాంట్లోనే కలపాలా. దానికి బియ్యము ఇరిగిపోకుండా గట్టిగా ఉండే బియ్యం వేసేసి కొద్దిగా పసుపు వేసేసి ఇట్లా రెడీ చేసుకోనాలా నెయ్యి గిన్నెలో. నేను చూడండి ఇట్లా కలుపుకొని పెట్టుకొనేసి ఇంకా అంతా గుడి దగ్గరికి ఎత్తుకొని పోయి చిన్నది ఒక బాక్స్ అయితే తీసుకున్నాను నేను. ఆ బాక్స్లోకి వేసేసి మూత పెట్టేసి అన్నీ ఒక దగ్గర పెట్టుకొనేసి మర్చిపోకుండా ఉంటాను, లేదంటే మర్చిపోతాము. మనము దీపం అంటించిన తర్వాత అత్యంతలు వేసినాయిలా. ఇంకా నేను స్నానం చేసి రెడీ అయిపోయాను. చూడండి, అంతా బయట లోపలంతా కడిగేసి బండ్లు కడిగి లోపల బయట అంతా కాంపౌండ్ అంతా కడిగి అంతా అయిపోయింది. అన్నీ పెట్టుకుంటా ఉన్నాను. చూడండి, ఇది నెయ్యి ఒత్తి. ఇది వచ్చేసి నేను చిప్ప పసుపు పూసేసి అంతా పెట్టేస్తున్నాను, బొట్లు పెట్టేసి కొద్దిగా బియ్యం తీసుకున్నాను దీపం కిందికి, పసుపు కుంకుమ. చూడండి, ఇవి అత్యంతలు దీంట్లోకి వేసుకున్నాను నేను. బాక్స్ మూత కొంచెము గ్యాప్ ఉంది, అందుకోసమేనే. ఇవి పూలు. ఇక చూడండి, మా ఆయన వచ్చేసి బయట ఇంకా వచ్చేసిండారు చూసుకోకుండా. నేను వీడియో చేస్తూ ఉండేది, సలి అని వచ్చేసి నేను వీడియో చేస్తానంటే అట్లే వెళ్ళిపోయారు. అరటాకు కింద దీపం కింద పెట్టేకి. చూసారు కదా. గుడికి వెళ్దాం రండి, ఇంకా గుడికి పోయేస్తాను. అక్కడ చూడండి, ఇక్కడైతే దీపాలు పెట్టేస్తాను. ఇంకా చూసారు కదా, దీపం పెట్టేస్తున్నాను. మబ్బు ఉంది ఇక్కడ అంతా, లైటింగ్ తక్కువ ఉంది అక్కడ, అందుకోసము ఇంకా అట్లే చేస్తా ఉన్నాము. లైటింగ్ చాలా ఉన్నాయి, లైట్లు వేసినారు కానీ ఎందుకో వెళ్తరే లేదు. ఇంక ఇక్కడే వేప చెట్టు దగ్గర ఉంది కదా, ఇక్కడ అందరూ దీపాలు వెలిగించినారు, అందుకోసం నేను కూడా ఇక్కడ వెలిగిస్తాను. ఆ అక్క పక్కన అక్క చిన్న రాళ్ళు తెచ్చుకోయింది టెంకాయ కొట్టేకి, నేను అవే తీసుకొని కొడతాను. అవి ఏంటివో రాళ్ళు అంటే సిమెంట్వి పెళ్ళులు తెచ్చినారు వాళ్ళు. ఒకటి కొట్టే తలకైనా అంత ముక్కలు అయిపోయింది ఆ సిమెంట్ పెళ్ళులు. చూడండి, టెంకాయ అయితే పగలలేదు, ఇంకొక రాయి కొద్దిగా అట్లుంది గట్టిగా, దానికైతే కొడతా ఉన్నాను. అది ఇసుకుంది కదా కింద, అసలు దానికి దెబ్బే తగులుతూ ఉండలేదు ఆ టెంకాయకి. వాళ్ళంతా పక్కన వాళ్ళు గట్టిగా కొట్టక్క అంటా ఉన్నారు, కొట్టేస్తున్నాను ఇంకెట్లా అట్లా. ఇంకా దీపంకైతే అంతా పూజ చేసేసి చూడండి టెంకాయ కొట్టేశాను. మా ఆయన అయితే అక్కడంతా పోయేస్తాను, గుడి దగ్గర చూస్తాను అని చెప్పేసి పోయినారు.
నేను పూజ చేసుకుంటున్నాను. ఇంకా పూజ అయిపోయింది కదా, లాస్ట్లో అంటిస్తాం కదా, అప్పుడు వెలిగించినప్పుడు ఓం దామోదరాయ నమః అనుకొని అత్యంతలు వేయాలంట. ఊరికే దీపం వెలిగించేసి వెళ్ళరాకూడదంట మనము. చూసారు కదా, అందరూ దీపాలు వెలిగిస్తూ ఉన్నారు. ఇక్కడ మా ఊర్లో అయితే కార్తీక మాసం వస్తే లాస్ట్ వారము ఇక్కడ పండగ అవుతుంది మా ఊరి దగ్గర. ఇట్లా చూసారు కదా ఎంతమంది అయితే వచ్చేస్తున్నారు. మాకైతే ఈ గుడి దగ్గర అయితే ఫుల్ ఖుషిగా ఉంటుంది. ఇట్లా పోవాలంటే లాస్ట్ వారం మాత్రమే పెట్టుకుంటారు. ఇక్కడ మా ఊరి దగ్గర చూడండి ఎన్ని దీపాలు వెలిగించినారో. జనం ఫుల్ వచ్చేస్తున్నారు. లైటింగ్ తక్కువ ఉంది, అన్ని లైట్లు వేసినా కూడా ఆ లైటింగే తక్కువ ఉంది, మబ్బు కదా. 7-8 గంటల ఆ టైము. చూడండి ఇంకా వస్తూ ఉన్నారు, అంతా బయలుదేరుతున్నారు. వీళ్ళైతే ఇంకా మా పక్కనే ఉన్నారు కదా మా ఇంటి దగ్గర, వీళ్ళంతా కోలాట వాళ్ళు మా ఫ్రెండ్స్ వీళ్ళంతానా. చూడండి వీళ్ళు పాపం ఎప్పుడు సంవత్సరము బాగా నేర్చుకొని వచ్చేసి కొత్త అన్ని స్టెప్పులు నేర్చుకొని వచ్చేసి ఇక్కడ కోలాటలు వేస్తూ ఉంటారు గుడి దగ్గర. అంతా మా ఫ్రెండ్స్ వీళ్ళంతానా. మేము కూడా ఇంకా కోలాటల దగ్గర నిలబడుకొనేసి కొద్దిసేపు అట్లా వీడియో తీసుకొనేసి ఇక్కడంతానా. తర్వాత మా ఆయన దేవునికి దండం పెట్టుకున్న సంబరం మళ్ళీ తీసుకుందు వీడియో అని చెప్తే, కోలాటలు వేసేదంటే నేను దేవునికి దండం పెట్టుకుంటే ఇక్కడ దేవుని గుడి ముందరే ఇవన్నీ ఓం అని రాస్తున్నారు, అక్కడంతా దీపాలు వెలిగించినారు. అక్కడ కూడా అట్లా తీసుకొనేసి ఇంత బాగా చేస్తున్నారు అంతా అని చెప్పి. అక్కడే గుడి ఉండేది చూడండి, చిన్నగా మాత్రమే శివయ్య గుడి ఇట్లా కట్టిండేది మా ఊర్లో లింగము. ఇగండి ఇక్కడే గుడి దేవుడు చూసారు కదా. ఇంకా వర్క్ జరుగుతుంది గుడి పని. లింగము ఇక్కడ పెట్టిండేది కాదు, పుట్టిండేది లింగము. చేను దున్నుతూ ఉంటే అక్కడ లింగము దొరికిందంట. మడక దున్నుతూ ఉంటారు కదా ఆవిడ, ఆ లింగం అట్లే పెట్టేసి అట్లా పూజలు చేస్తూ ఉన్నారు అప్పటి నుంచి, ఆ కాలం నుంచి. ఇంకా అక్కడ వచ్చేసి ప్రసాదం పెట్టేస్తూ ఉంటారు. ప్రసాదం పెట్టించుకొనేసి మేము తినేసి తర్వాత ఇక్కడ కోలాట్ల దగ్గరికే వస్తే చూడండి అప్పుడే ఇంకొక పాట చేస్తూ ఉన్నారు కోలాట్లు వీళ్ళంతానా. నేను వచ్చి వీడియో తీసుకుంటా అంటే నన్ను చూసి నవ్వుతూ ఉంటారు వీళ్ళంతానా. వాళ్ళు కోలాట్లు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. వీళ్ళంతా మా ఫ్రెండ్సే, మా పక్కన ఉన్నారు అందరూ. చూసారు కదా, నేనైతే పాటలు వేయలేదు, పాటలు మ్యూట్ చేస్తున్నాను. కంతానా పాటలు వేయకూడదు, పాట వేస్తే కాఫీ రేట్ వస్తుంది. అందుకోసం సినిమాల పాటలన్నీ వేయకూడదు, అందుకోసం మ్యూట్ చేసేస్తున్నాను. బాగా చేస్తాను చూడండి. వీళ్ళు సంవత్సరానికి ఒక కొత్త రకం పాటలకంతా నేర్చుకొని వస్తారు పాపము. ఏదైనా నేర్చుకున్నాలంటే కష్టం కదా, వీళ్ళు కూడా కష్టపడి నేర్చుకుంటారు పాపము. కోలాట్లు వేయాలంటే ఏది ఈజీ కాదు, కష్టం అనుకుంటే ఏది నేర్చుకోలేము మనము. చూసారు కదా కష్టపడి అన్న చూసి నవ్వుతూ ఉంటాను నేను వీడియో తీసుకుంటా అంటే. అక్క తీసుకుంటాను వీడియో అని చెప్పేసి. మా పక్కన అన్న వాళ్ళే కదా వీళ్ళంతా, మా ఇంటి పక్కనే వీళ్ళ ఇంట్లో కూడా ఉండేది. వాళ్ళంతా వెనకాల ఉండే వాళ్ళంతా మా ఫ్రెండ్స్ ఆడల్లో. చూడండి పాపం ఏదైనా మనం కష్టం అనుకుంటే కష్టంగానే ఉంటుంది, నేర్చుకుంటే ఈజీగానే ఉంటుంది. ఏమైనా కూడా అంతే. చూడండి పిల్లలు ఎంత బాగా ఆడుతూ ఉన్నారో, అంతా చిన్న పిల్లలు వీళ్ళంతా. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకటి.